అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు బాగుంటే నేను కూడా చాలా బాగుంటా. సరే కానీ ఒక లైక్ చేసేయండి అబ్బా వీడియో చూసే ముందు. వీడియో చూసిన తర్వాత కూడా లైక్ చేసేయండి. అంటే 2 సార్లు చేస్తారా అనుకోకండి. చూసినంకనైనా చూసిన తర్వాతనైనా చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా. చిన్ని ప్రాణాలకు మీరిచ్చే ఒక లైక్ ఎంతో ఆధారం తెలుసా? అవును కదా! ఇంకా నేను పొద్దున్నే లేచేసిన. ఇది ఆదివారం పొద్దున్నే వ్లాగ్. సోమవారం వ్లాగ్ ఏం తీయలేదు. అందుకే ఇంకా సోమవారం కొంచెం పనుండే అందుకే చెయ్యలేదనమాట. ఇదేమో ఈరోజు పెడుతున్నా. ఇంకా పొద్దున్నే లేచేసి వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. వాటర్ తాగేసి పొయ్యి బయట వాకిలి గుట్ట అంతా ఊడ్చేసుకొని వచ్చి ఇంకా బియ్యం అయితే కడిగేసుకున్నాను అనమాట. ఇంకా ఆదివారం కదా సన్న బియ్యం చేసేస్తే మంచిగా ఉంటుంది. నా కొడుకున్నాడు కదా, ఇంకా మళ్ళీ వాడు ఇవాళ పోతా అన్నాడు కానీ పోలేడు. వచ్చేసరికి పోతాడేమో అనుకున్నా. అందుకనే మంచిగా 2 గుడ్లేసి పప్పమ్మకి వానికి గుడ్డు కూర వండేసి అన్నం పెట్టేసి పోయినా తినేసి వెళ్ళిపోరా అనేసి. వాడేమో బస్సులు బంద్ ఉన్నాయి, రిపబ్లిక్ డే కదా పిన్ని చెప్పింది అని అంటే, ఏం లేవు నేను వచ్చేటప్పుడు బాగానే నడుస్తున్నాయి అంటే, ఇంగ ఏమోలే రేపు పోతలే ఇంకా రేపు పొద్దున్నే అనేసి అన్నాడు. ఇంక సోమవారం పొద్దున్నే పోయిండనమాట హాస్టల్‌కి. వాళ్ళ సార్ అయితే ఫోన్ చేసి పదే పదే ఇంకా రావా? ఇంకా రావా? అని అడుగుతున్నాడు. జేమెన్స్ ఎగ్జామ్ ఉండే కదా! అందుకనే పోలే అనమాట. ఇంగ పప్పమ్మకైతే గుడ్డు కూర వండినా. ఫుల్ హ్యాపీ పప్పమ్మ. ఎందుకంటే దానికి రోజు పప్పుచారు, కూరగాయలు ఏదో ఒకటి వండుతా ఉంటా కదా! సండే స్పెషల్ వచ్చేసి గుడ్డు కూర వండేసరికి మళ్ళీ ఒక మాట అన్నది. అమ్మ ఇవాళ రిపబ్లిక్ డే కదా! గుడ్డు కూర తినొచ్చా అనేసి. నేను ఒకటే మాట అన్నా. దాని మమ్మీని కొయ్యొచ్చంట గానీ దాని పిల్లని తింటే ఏం కాదంటలే అనంటే, కొయ్యొద్దు దాని మమ్మీని కొయ్యొద్దంట గానీ దాని పిల్లని తింటే ఏం కాదులే అని చెప్తే నవ్వేసింది. ఇంకా నేనైతే అన్నం వండేసి ఒక 2, 3 ఉల్లిగడ్డలు కోసేసుకొని ఇంకా 2 గుడ్లు, 2 టమాటాలు వేసేసి ఉట్టిగా ఇట్లా మీరేమంటారు? గుడ్డు పొరటు అంటారా? మేమైతే గుడ్డు వేపుడు అంటామనమాట. ఇంకా అవి కోసేసుకొని బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా అనమాట. ఒక పక్కకు బాండి పెట్టేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు, నూనె, కొంచెం అల్లం వెల్లిపాయ వేద్దాం అనుకున్నా. ఇంక మళ్ళీ వాసన కూడా అయితే తినరేమో పిల్లలనేసి వేయలేదు. ఎందుకంటే గుడ్డులో కొంచెం అల్లం వెల్లిపాయ వాసన ఎక్కువైతే తినరు అందుకని. ఇంకా ఉల్లిగడ్డ వేసేసి కొంచెం నూనె వేసేసుకొని వేపేసిన తర్వాత టమాటాలు వేసి కొంచెం దగ్గరికి కానియాలి టమాటాలని. తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి లాస్ట్‌కి 2 గుడ్లు కొట్టేసి వేసేయాలనమాట. ఇంకంతే గుడ్డుని జరసేపు కలిపితే చిన్న సిమ్‌లో పెట్టేసి గుడ్డు ఫ్రై అయితే అయిపోతది. దాన్ని కూరలాగా మంచిగా తినేయొచ్చు చపాతీల మీదకి కానీ, అన్నం మీదకి కానీ. ఇంకా నా వీడియో అయితే కొంచెం ఇవాళ తక్కువనే ఉంది. ఎక్కువ ఏం పెట్టట్లేదనమాట. ఎందుకంటే ఎక్కువ ఏం తీసుకోలేదు. నేను లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల నాకు షార్ట్ వీడియోస్ పెట్టనీకనే అయితలేదు. ఎందుకంటే ఉన్న నెట్ మొత్తం దానికే అయిపోతుంది. మా వోడేమో పక్కనోళ్ళది ఎవరిదన్నా వైఫై అడుగుదామా అంట. అడిగినా ఎవరన్నా ఇస్తారా? ఎవ్వరు ఇయ్యరు. వాళ్ళ ఇంటి ముందరికి పోయి మళ్ళీ కూర్చోవాలి. ఏం చేద్దాం? ఇంగ పెట్టనీకి అయితదో కాదో అని అనుకుంటూనే ఉన్నా. మళ్ళీ మా వోడు ఒక సలహా ఇచ్చిండు. అమ్మ ఇంకా రూ. 60 రూ. 69 రీఛార్జ్ చేపించుకో. ఇది వీడియోకి అయిపోయినా అవి షార్ట్స్ పెట్టుకోనీకొస్తది గదా! 6 జీబీ వస్తది అమ్మ జియోది అని చెప్పిండు. సరేలే వెయ్యిరా అనంటే ఇక వాడే ఏపిచ్చిపోయిండనమాట. ఈరోజుగా మంగళవారం కదా నేను వాయిస్ రికార్డ్ ఇచ్చేది. ఇంకా వాడేమో సోమవారం వెళ్ళిపోయిండు. పొద్దున్నే వెళ్ళిపోయిండు లేసి నంక ఏమన్నా వండాలా తింటావా అనంటే రాత్రిది బగారన్నం చేసినా అనమాట ఆదివారం రోజు. ఈ వీడియోలోనే చూపిస్తా. ఆదివారం బగారన్నం చేసిన కోడిని కోసుకున్నాం అనమాట. మా ఆయనైతే కోడిని కోస్తుండే. ఇంక నా కొడుకే అన్నాడు బగారన్నం చెయ్యి మమ్మీ కోడి చారు మీదకి బాగుంటుంది అనేసి. మొన్న ఏ రోజో చేసిన నాటుకోడి కూర చేసేసుకొని బగారన్నం చేస్తే ఏ రోజు సంక్రాంతి పండుగ కర్రీ పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజే కర్రీ పండుగ రోజు నేనే పూరీలు చేసేసినప్పుడు నాటుకోడి చారు మీదకి బగారన్నం బాగుంటుందిరా చేస్తారా అని అంటే ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. కానీ చేసిన తర్వాత సూపర్ ఉందన్నాడు. మళ్ళీ ఇప్పుడు అడిగిండు అనమాట. ఇంకా వాడు పోయే టైంలో వాడు అడిగింది బాగుంటుంది కదా చేసి పెడితే అనేసి వాని కోసం అయితే చేసేసిన అనమాట. ఇంకా వాడైతే మంచిగా తిన్నారు రాత్రి. ఇంకా పొద్దున్న వెళ్ళేటప్పుడు కూడా ఇంకా అదే తినేసి వెళ్ళిపోయిండనమాట. పప్పమ్మ కూడా టిఫిన్‌కి అదే కట్టుకొని పోయింది. సోమవారం పొద్దున వ్లాగ్ కూడా అందుకే తీయలేదు. ఎందుకంటే వంట కూడా ఏం చేయలేదనమాట. అందుకని ఏం చేయకుండా ఉంటే ఇంక అదే బగారన్నం. ఎందుకంటే నాటుకోడి చారు ఉండే కదా! ఇంకా మధ్యాహ్నంకొచ్చేసి మళ్ళీ కొంచెం
పచ్చి పులుసు బిసికేసి అన్నం అయితే పెట్టేసిన అనమాట. ఇంక నైట్‌కైతే అదే తినేసినాం. ఇంకా ఎండాకాలం వస్తుంది మనకు చారులే గతి. ఇంక పిండి చారు, బెండకాయ చారు, పచ్చి పులుసు. ఎక్కువ అయితే పచ్చి పులుసే చేసుకుంటాం గానీ తక్కువ. ఇంక పప్పమ్మకైతే చదువు పిచ్చి పట్టేసింది. అయిపోయి సిలబస్ స్టార్ట్ చేసేసిర్రంట. డైలీ చదివిపిస్తుర్రంట. డైలీ ఎగ్జామ్స్ పెడుతుండ్రంట. అంటే మొన్నటి వరకి నీట్ సిలబస్ అయినుండే గదా! ఇంకా మా వోడైతే మస్తు బాధపడుతున్నాడు. తెలుగు సిలబస్ చెప్పమంటే నేనైతే లెసన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి పంపించిన. నాకు తెలుగు మంచిగా చెప్పనీకొస్తది. అందుకనే చిన్నగున్నప్పటి నుంచి తెలుగు మంచిగా చెప్తా. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం గదా! తెలుగు అస్సలు రాదనమాట సక్కగా. ఇంగ నేను తెలుగు మీడియం గాబట్టి తెలుగు చెప్తా. చిన్నగున్నప్పుడు మ్యాథ్స్ గూడా చెప్పేదాన్ని. రాను రాను ఇంగ్లీష్ మీడియం గదా! నాకు ఇంగ్లీష్‌లో ప్రాబ్లమ్స్ చదివి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయనీకే రాదు. తెలుగులో ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నాకు కొంచెం మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ అనమాట చిన్నగున్నప్పటి నుంచి. అందుకని ఇంగ మ్యాథ్స్, తెలుగు అయితే మంచిగా పర్ఫెక్ట్‌గా చెప్తుంటి. ఇంగ అన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి గాబట్టి అంత చెప్పననమాట. ఇంగ పెద్దగయినంక 10థ్‌లో అయితే ఇంగ ట్యూషన్‌లోనే వేసేసిన. ఎందుకంటే నాకు మ్యాథ్స్ ఇంగ్లీష్‌లో ఉంటే అర్థం గాదు. చదువుతా అంతే. అంతవరకే. తర్వాత తెలుగులోనే ఇంగ అంతా. ఇంగ అందుకని తెలుగులో ఉంటే మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసేసి మనకి ముందర ఇంకా చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఎగ్జాంపుల్స్. అవిటిని జూసేసి ఈ ప్రాబ్లమ్స్ చెప్పేస్తా అనమాట. మాకట్లనే చెప్తుండే మా సార్ వాళ్ళు. ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్తుండే. ఇంగ ప్రాబ్లమ్స్ అన్నీ మమ్మల్నే జేయమంటుండే. గవర్నమెంట్ స్కూల్ గదా! ఇంకా ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకెట్లా అంటే మా పిల్లలకి ఇంపార్టెంట్ ఏవేవి వస్తాయో వాళ్ళే చెప్పేస్తారు. వాళ్ళే చేపిస్తారు. ఇట్లా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇట్లా అని మొత్తం వాళ్ళే చెప్తారనమాట. ఏమంటారు? సూత్రం అంటారు గదా! మనం తెలుగులో సూత్రం అంటాం. దీంట్లో ఇంగ్లీష్‌లో ఏమంటారో ఏమో! అదే A+B² ఉంటే A² + B² 2AB అని ఉంటాయి గదా! దాన్నేమంటారో మేమైతే సూత్రమే అంటాం. తెలుగులో, ఇంగ్లీష్‌లో ఫార్ములా. ఫార్ములా అంటారనమాట. ఇంకా అవి పెట్టేసి చేసేయాలి అనేసి మాత్రమే చెప్తారు వాళ్ళకి. మాకేమో ఫార్ములాస్ అన్నీ నేర్పించేస్తారు ఫస్ట్. తర్వాత ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ఆ ఎగ్జాంపుల్స్‌ని బట్టి మనం ఇంగ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి గదా! దాన్ని మనం జెయ్యాలి. ఇంగ మా వోళ్ళకైతే అట్లా రానే రావు. వాళ్ళకి మా వోడైతే అట్లనే అంటాడనమాట. పోయిన సంవత్సరం కొంచెం సార్ వాళ్ళు అట్లనే జెప్తుండే అమ్మా. ఈసారి గవర్నమెంట్ సార్‌లందరూ వచ్చిర్రు. కొంచెం ప్రైవేట్ సార్‌లుండే అనమాట గురుకుల్‌లో అయినా. ఈసారి ప్రైవేట్ సార్‌లు పోయి గవర్నమెంట్ సార్‌లొచ్చిండ్రు. ఎగ్జాంపుల్స్ మాత్రమే జెప్తున్నారు. నాకేమో అస్సలు అర్థమైతలేదు అని వాడు జెప్తున్నాడు. చిన్నగున్నప్పటి నుంచి అట్లనే జెప్తే అలవాటైతుండే. ఇప్పుడు నాకొచ్చినట్టు. కానీ వాళ్ళకట్లా గాదు గదా! ఇంకా నేనైతే దుప్పట్లన్నీ మడతబెట్టేసిన. ఇంకా దందకు టైం అయితుంది. ఆమెకు జడే వేసేసిన. ఎంటుకలైతే మస్తు ఊసిపోతున్నాయి. పొద్దున్న లేసి ఆమెతోని తిట్టడమే స్టార్ట్ అయిపోతది వెంట్రుకల్ని జూసి నాకు. సక్కగా తినవు, చెయ్యవనేసి. నేనైతే రెడీ అయిపోయినా. ఇంక పప్పమ్మ అయితే మంచిగా ఇంగ జడ వేసేసుకొని కూర్చొనైతే చదువుకుంటుంది. కొంచెం టైం ఉందనమాట. ఇంగ నేను మళ్ళీ ఇంటికొచ్చేసరికి 12:15 అయింది. ఇంకా నయ్యం వచ్చి వచ్చేవరకి ఆకలైతుంది. వచ్చిన తర్వాత వండుకునేదుంటే సచ్చిపోయేదాన్ననమాట. అందులో జెండా వందనం కదా! అస్సలు గల్లీలల్లా ర్యాలీలు, పిల్లలు జెండా వందనంకి ఇంక మాకస్సలు దందనే గాలేదివాళ. ఇంగ వచ్చేటప్పుడేమో టమాటాలు, 2 గుడ్లయితే పట్టుకొచ్చిండు మా ఆయన. వస్తాయిలే అనేసి టమాటాలు, కొత్తిమీర ఇవి తీసుకొనొచ్చిండు. ఇంకా పైనాపిల్ తీసుకొచ్చిండనమాట వచ్చేటప్పుడు పిల్లలు తింటారనేసి. నేనైతే మా వోడు పోయిండేమో పైనాపిల్ తినడేమో అనుకున్నా. కానీ వచ్చి రాగానే వాడే తినేసిండు. దాని మీద కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని తినరా అంటే కూడా మంచిగుంది అనుకుంటే ఒక పైనాపిల్ మొత్తం వాడే తిన్నాడు. నేను గూడా కొంచెం తిన్నా అనమాట. కానీ నాకు పుల్లగా అనిపించింది. కొంచెం ఉప్పు, కారం వేసేసుకుంటే బావుంటది గదా! అనేసి పక్కకైతే పెట్టేసిన. తర్వాత తిందామని. తర్వాత మళ్ళీ తినలేదు. ఇంక నాకు దొరకలేదు. అందరు తలా ఒక ముక్క ఏమంటారు ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా తినేసిండ్రు. ఇంక పప్పమ్మ వచ్చేసరికి పప్పమ్మకి గూడా పెట్టేసినా అనమాట. సాయంత్రం పప్పమ్మ వచ్చి తింటది గదా అని. ఇంకా ఏంది పొద్దున వాళ్ళకి గుడ్డు కూర వండినా వాళ్ళిద్దరికీ అయిపోతది. నిన్న పప్పుచారు చేసినా అన్నా గదా! ములక్కాయ పప్పుచారు. అది అయితే ఫ్రిడ్జ్‌లో ఉండే ఇంక అది తీసి గరం చేసేసుకొని కొంచెం ఉసిరికాయ చట్నీ వేసేసుకొని మధ్యాహ్నం అయితే తినేసినాం. తిన్న తర్వాత ఇంక కొంచెం ఇంట్లో పనుంటే చేసేసుకొని ఇక ఖాళీగానే కూర్చున్నా. ఇంగ తర్వాత సాయంత్రం అయ్యేసరికి నీళ్ళైతే పెట్టేసుకొని మధ్యాహ్నం అయిపోయింది గదా! పూజ చెయ్యాలా? వద్దా? అనేసి అస్సలు ఆకలికి తట్టుకోలేక తినేసినా అనమాట. రాత్రికి పూజ చేసేసిన సాయంత్రంకి. నీళ్ళు పెట్టేసుకొని సాయంత్రం స్నానం చేసేసి పూజ అయితే చేసేసిన. గిన్నెలైతే ముందే కడిగేసిన అనమాట. ఇక గిన్నెలు మళ్ళీ స్నానం చేసి పూజ అయిపోయిన తర్వాత
ఇంక గిన్నెలన్నీ సదిరేసుకున్నా. మా ఆయనైతే నాటుకోడిని కోసేసిండు. అప్పటి వరకు బయటనే అయిపోయింది నాకు పని ఎక్కువ. ఇంక గిన్నెలు సదిరేసుకొని నాటుకోడి కూర, నా కొడుకు బగారన్నం చేయమని చెప్పిండని చెప్పిన కదా! ఇంక బియ్యం అయితే నానేసుకున్నా అనమాట. ఒక 3 గ్లాసులు. పొద్దుంది కొంచెం అన్నం అట్లనే ఉంది. నేను మా ఆయన అయితే అదే తిన్నాం. ఇంకా రాత్రికి బగారన్నం మా ఇద్దరు పిల్లలు మాత్రమే తిన్నారు. ఇంక మళ్ళీ పొద్దున లేసేసరికి అదే తిన్నామనమాట అందరం. ముందే చెప్పినా కదా! ఇంగ మా పాపమ్మ కట్టుకొని పోయింది టిఫిన్‌కి. ఇంకా లడ్డు అంటే నా కొడుకు. ఇంకా వాడేమో తినేసి కాలేజ్‌కి వెళ్ళిపోయిండు హాస్టల్‌కింగ. ఇంగ నేను మా ఆయననేమో పొద్దున కొంచెం కొంచెం తిన్నాం అంతే. ఇంకా మధ్యాహ్నంకి కొంచెం పచ్చి పులుసు అయితే పిసికినా అనమాట. ఇంగ అది కూడా రాత్రికే అయింది. అన్నం, పచ్చి పులుసు. ఇంగ రాత్రికైతే ఏం వండలేదనమాట. అందుకే ఇంక నేను ఎక్కువ వీడియో ఏమి రాలేదు మండే వ్లాగ్. అందుకే ఏం చేయలేను. ఇంకా షార్ట్స్ అయితే ఏం పెడతలేను కదా! నైట్ కూర్చొని షార్ట్స్ అన్నీ ఎడిటింగ్ చేసేసుకొని అన్నీ మా ఆయన నెట్ మొత్తం వాడేసుకున్నా అనమాట. పొద్దున్నే లేసి మళ్ళా నా వీడియోస్ ఈ పెద్ద వీడియో పెట్టుకోవాలి గదా! అనేసి. అంటే నిన్న నెట్ మొత్తం ఖరాబ్ అయిపోతది గదా! మా ఆయనది. మా ఆయనైతే పండుకున్నాడనమాట. అమ్మో! మా ఆయనైతే అసలు ఫోనే ముట్టుకోనియ్యడు. ఇంకా ఏం చేద్దాం, పండుకున్నాడు గదా! అనేసి మంచిగా నెట్ అంతా వేసేసుకొని వైఫై ఆన్ చేసేసుకొని నా వీడియోస్ 8 షార్ట్స్ వచ్చినాయి. శుక్రవారం కాదు, శనివారం, ఆదివారంవి. నైట్ కూర్చొని మొత్తం మాట్లాడేసి అన్నీ ఇవాళ పెట్టేసినా అనమాట. అన్నీ చూసేసి ఒక లైక్ చేసేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. ఇంకా నేనైతే మంచిగా కూర మొత్తం, అంటే ఇది నాటుకోడి గదా! ఫస్టే మంచిగా కోసేసి, కాల్చేసి కొట్టి ఇస్తాడనమాట. తర్వాత కడగనవసరం లేదు. ఇంకా టమాటాలు, ఉల్లిగడ్డలు, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ తెచ్చేసుకొని ఇగ పొయ్యి దగ్గరైతే కూర్చున్నా వంట చేయనీకి. ఇంకా మా వోడు చదువుకోనీకంటే ఫోన్ ఇచ్చేసినా అనమాట. ఇంక మిగిలిన వీడియో అసలు తీసుకోలేదు. ఇంక పప్పమ్మ వచ్చినప్పుడు కొంచెం పప్పమ్మ పైనాపిల్ తింటుంటే, "కొంచెం ఇయ్యిరా ఫోను జర్రసేపే ఒక్క 2 నిమిషాలు" అంటే ఇచ్చిండు. ఇంక పప్పమ్మ చూసిండ్రా ఎంత స్టైల్‌గా తింటుందో మనం వీడియో పెట్టంగానే. ఆహా! మంచిది ఎంత మంచిగా చూపిస్తున్నావు అంటే, ఓహ్! ఇంకా ఎక్కువ చేస్తుందనమాట. ఇంకా పప్పమ్మ అయితే ఒక్కొక్కసారి కసిరిచ్చేసుకుంటది వీడియో తీస్తుంటే. టీవీ అయితే మంచిగా కూర్చొని తింటుంది. ఎగ్జామ్ అయితే మంచిగా రాసొచ్చిందంట. ఇవాళ రిపబ్లిక్ డే అయినా సంస్కృత్ క్లాస్ అయినాయంట. సాయంత్రం వచ్చింది. ఇంగ నేను బగారన్నం అయితే వండేసి మంచిగా నాటుకోడి చారైతే చేసేసినా అనమాట. పిల్లలకు మాత్రం నచ్చిందంట. మీరేం వండుకున్నారు సండే స్పెషల్? నాకు కామెంట్ చేసేయండి. నా వీడియో ఎట్లుందో ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా! నా వీడియో ఎట్లుందో కొంచెం చెప్పండి. నేనేమన్నా తప్పులుంటే కూడా మంచిగా చేసుకుంటా అనమాట. మేము కోడి పుంజుని కోసుకున్నాం. లెగ్ పీసెస్ పెద్ద పెద్దగొచ్చినాయి. పెట్టని కోస్తే చిన్నగొస్తాయన్నమాట. మీరైతే ఒక లైక్ చేసేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానే. ఇంకా వీడియో ఒక్క 5 మినిట్స్ ఉంది. ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. బాయ్ బాయ్ అండి. ఉంటాను మరి.